ఫ్రెండ్స్, ఇవాళ నవంబర్ 26. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది మన భారతదేశ చరిత్రలో. ఏంటో తెలుసుగా, భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఇవాళ. అసలు రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అంటే ప్రభుత్వం యొక్క విధానం. ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగపరమైన విధులు, విధానాలు పొందుపరచబడి ఉంటాయి. ప్రతి దేశానికి ప్రభుత్వం అనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనేది అతి ముఖ్యమైనది. ప్రభుత్వం అనేది శరీరం అయితే రాజ్యాంగం అనేది ఆత్మ. ప్రభుత్వాలకి దిశానిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం. అసలు ఈ రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, దీని మీద దృష్టి పెడదాం. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడిన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసలు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అన్న అనుమానాలు, సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఎందుకో తెలుసుకోవాలంటే ఓసారి చరిత్రలోకి వెళ్ళాలి. సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన దేశం మన భారతదేశం. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత్గా అవతరించింది. ఆ తరువాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపక లాంటిది. ఆ దీపస్తంభం వెలుగుల్లో సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపున అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానం ఉంది. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేక దేశాలు రాజ్యాంగాల్ని రచించాయి. అయితే భారత రాజ్యాంగ రచన ఓ సంక్లిష్టం. దీనికి కారణం దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదివాసీలు, దళితులు, అణగారిన పీడనకు గురైన వర్గాలు తదితరులు ఉన్నారు. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్ లాంటిదే. ఈ నేపథ్యంలో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథిగా డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు, కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింబించాలన్నది ఆయన ప్రధానాశయం. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలు పొంది ఉన్నదని మన్ననలు పొందింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నవంబర్ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26న ఏటా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. మన దేశంలో ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నవంబర్ 26ను నేషనల్ లా డే లేదా సంవిధాన దివస్గాను పిలుస్తారు. భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది.
1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తర్వాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఈ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తుంది. అవతారిక రాజ్యాంగంలో అవతారిక ప్రముఖమైనది. రాజ్యాంగ నిర్మాణం ద్వారా భారతీయులు తమకు తాము అందివ్వదలిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పట్ల తమ నిబద్ధతను, దీక్షను ప్రకటించుకున్నారు. భారత ప్రజలమైన మేము భారత్ను సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ ఈ అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాం. న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, సమానత్వం, హోదాలోను అవకాశాల్లోనూ సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ, దేశ సమైక్యత, సమగ్రతల పట్ల నిష్ఠ. మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాం. భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూళ్లు ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూళ్లు ఉన్నాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 19వ షెడ్యూల్ను చేర్చగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 10వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11, 12వ షెడ్యూళ్లను చేర్చబడింది. 1వ షెడ్యూల్ భారత సమాఖ్యలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. 2వ షెడ్యూల్ జీతభత్యాలు. 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలు. 4వ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీట్ల విభజన. 5వ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన. 6వ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన. 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. 8వ షెడ్యూల్ రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు. 9వ షెడ్యూల్ కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలు. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీల అధికారాలు. 12వ షెడ్యూల్ నగర పంచాయతీ, మున్సిపాలిటీల అధికారాలు. 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో ఈరోజు రాజ్యాంగం గురించి తెలిసిన అనుభవజ్ఞులచే ఉపన్యాసాలు, వ్యాస రచన తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రాజ్యాంగం ఏర్పడిన 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగం ఆమోదిత దినోత్సవాన్ని 2015 నవంబర్ 26న జరుపుకుంది. రాజ్యాంగం పీఠిక ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాలి. అదే మన లక్ష్యం. మన రాజ్యాంగాన్ని మరింతగా తెలుసుకునేలా ఈరోజు మనకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ జై హింద్.